శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమత్ సుందరకాండలో మన హనుమంతుడు ఆ లంకా నగరాన్ని దహించి వేస్తూ తన చుట్టూ ఉన్నటువంటి ఆ రాక్షస సమూహాన్నంతా కూడా హింసించి చంపి తిరిగి తన ప్రయాణం ఉత్తరం వైపు ప్రయాణం చేయడం కోసం ఉన్ముఖుడుగా సిద్ధంగా ఉన్నాడు అంటూ సతాన్నిహత్వారణచండ విక్రమ సమీక్షమాణః పునరేవ లంకాం ప్రదీప్తలాంగూలకృతార్చిమాలి ప్రకాశతాదిత్యైవార్చిమాలి. యుద్ధమునందు తీవ్ర పరాక్రమంతో ఆ లంకా దహనం చేసి ఆ రాక్షసులను సంహరించి సూర్యునిలాగా తేజస్సుతోని ప్రజ్వలితూ ఉన్నాడు ఆ హనుమంతుడు అంటూ 53వ సర్గం పూర్తి చేసి ఇప్పుడు అథ 54వ సర్గః. వీక్షమాణస్తతో లంకాం కపిః కృతమనోరథః వర్ధమాన సముత్సాహః కార్యశేషమచింతయత్. వీక్షమాణోస్తతో లంకాం కపిః కృతమనోరథః వర్ధమాన సముత్సాహః కార్యశేషమచింతయత్. ఉత్సాహం పెరుగుతున్నది. స్వామి కార్యం అయిపోయింది, స్వకార్యం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నాడు హనుమంతుడు. తన మనోరథాన్ని పూర్తి చేసుకున్నాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. వీక్షమాణస్తతో లంకాం కపిః కృత మనోరథః. తాను అనుకున్నటువంటి పని, ఆ లంకను దహనం చేయడము, సీత దర్శనం చేసుకోవడము, ఇవన్నీ అయితే కార్యక్రమాలు పూర్తి అయినాయి. వర్ధమాన సముత్సాహః కార్యశేషమచింతయత్. ఇక మిగిలిన కార్యం ఏంటిది? ఈ సమాచారాన్ని రామచంద్ర స్వామికి అందజేయాలి అనుకుంటూ ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాడట. ఖిన్ను కల్పవశిష్టం మే కర్తవ్యమిహ సాంప్రతం యదేషాం దక్షసాం భూయః సంతాప జననం భవేత్. ఇంకా ఈ రాక్షసులకు మరింత సంతాపాన్ని కలిగించేటువంటి చర్య ఏది ఉంటుంది? ఏం పని చేస్తే బాగుంటుంది? కాబట్టి ఇక్కడ ఇంకా నేను ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఇంకా చేయాల్సిన పనే మిగిలింది అనుకుంటున్నాడట హనుమంతుడు. ఖిన్ను కల్పవశిష్టం మే కర్తవ్యమిహ సాంప్రతం యదేషాం రక్షసాం భూయః సంతాప జననం భవేత్. వనంతావత్ ప్రమథితం ప్రకృష్టా రాక్షసా హతాః బలైక దేశ క్షపితః శేషం దుర్గ వినాశనం. ఇక మిగిలిన కార్యం మిగిలింది ఒకటి. మనసులో ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆ రావణాసురుని యొక్క శిఖరం ఏది ఉందో, భవనం యొక్క పైన ఉన్నటువంటి గుంబటం మీద ఉన్నటువంటి శిఖరం ఏది ఉందో దాన్ని ధ్వంసం చేస్తే తనకు తృప్తి కలుగుతుంది అనుకున్నాడు కదా ఇంతకుముందు. అది చేస్తే బాగుంటుంది అనుకున్నాడు కదా, అదొకటి మిగిలింది అనుకున్నాడేమో. దుర్గే వినాశితే కర్మ భవేత్ సుఖ పరిశ్రమం అల్పయత్నేన కార్యేస్మిన్ మమ స్యాత్ సఫలశ్రమః. ఆ దుర్గం అంటే ఎత్తైనటువంటి ఆ భవనం ఉన్నటువంటి ఆ శిఖరం లాంటి ఆ దాన్ని విరిచేసి సముద్రాన్ని దాటి ఈ కర్మసుఖము అంటే ఏంటిది? ఏదైతే తన యజమాని తనకు అప్పగించిండో, ఏదైతే తన రాజైనటువంటి సుగ్రీవుడు తనకు ఆజ్ఞాపించిండో వాటిని పూర్తి చేయడం వల్ల లభించినటువంటి సుఖం ఏదైతే ఉందో కర్మసుఖం. అట్లా దుర్గే వినాశితే కర్మ భవేత్ సుఖ పరిశ్రమం అల్పయత్నేన కార్యేస్మిన్ మమ స్యాత్ సఫలశ్రమః. కాబట్టి ఈ అల్పమైనటువంటి ప్రయత్నం చేత సుఖమైనటువంటి ఈ పని పూర్తి అయింది కాబట్టి, సుఖంగా పూర్తి అయింది కాబట్టి, అంటే ఏ పనైనా కానీ నిశ్చయించుకున్నటువంటి పని శ్రమ లేకుండా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి.
ఒకవేళ అధిక శ్రమ అయినా కానీ ఆ శ్రమను తట్టుకొని, అంటే అది ఇష్టంగా చేసినట్టయితే శ్రమగా అనిపించదు. కష్టంగా భావిస్తే ఏదైనా కానీ శ్రమ అనిపిస్తుంది. కాబట్టి ఇష్టంగా ఏ పని చేసినా కానీ అది శ్రమ అనిపించదు. కాబట్టి దుర్గే వినాశదే కర్మ భవేత్ సుఖ పరిశ్రమం అల్పయత్నేన కార్యేస్మిన్ మమ స్యాత్ సఫల శ్రమ. సముద్ర లంఘనము, సీతా దర్శనము, ఈ లంకా దహనము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సుఖంతో ఆయాసం లేకుండా పూర్తి అయిపోయినాయి. కాబట్టి స్వల్ప ప్రయత్నం చేతనే పూర్తి అయ్యి అనుకుంటున్నాడు తన మనసులో హనుమంతుడు. పెద్దగా నేను శ్రమ పడలేదు, ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల అనుకుంటున్నాడు హనుమంతుడు. యోహ్యం మమలాంగోలే దీప్యతే హవ్యవాహన అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభిర్గృహోత్తమై. నా ఈ తోక మీద ఏదైతే అగ్ని మండుతూ ఉన్నదో, ప్రజ్వలిస్తూ ఉన్నదో, ఆ అగ్ని కి ఈ శ్రేష్టమైనటువంటి విశిష్టమైనటువంటి మహా ఉన్నతమైనటువంటి వాటిని సమర్పించగలిగినాను. అంటే అగ్నికి ఆహుతి చేయగలిగినాను, అగ్నికి తృప్తి కలిగించగలిగినాను, అగ్నికి సంతోషం కలిగించినాను, సంతర్పణం చేయగలిగినాను. అది న్యాయమైనటువంటిదే అనుకుంటూ తతఃప్రదీప్తలాంగూల సవిద్యుద్దివతో యదః భవనాగ్రేషు లంకాయ విచచార మహాకపి. ఆ మహోజ్వలంగా జలిస్తున్నటువంటి ఆ లంకా పట్టణం అంతాగా, లంకడా పట్టణంలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా జ్వలిస్తూ ఉంటే చూస్తూ భయము లేని వాడై, రాక్షసులు తమ గృహాల నుంచి ఏ విధంగా మరొక గృహం నుంచి ఒక గృహానికి ఆ భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలకు భయపడి హాహాకారాలు చేస్తూ పరిగెత్తుతున్నారో, అటువంటి ఆ రాక్షసులను చూస్తూ తను కూడా ఒక గృహం నుంచి ఇంకో గృహానికి లంఘిస్తూ ఉన్నాడట. గృహాద్గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమాణో హ్యతంత్రస్థః వాసాదాంశ్చ చచారసః అవప్లుచ్య మహావేగః ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్ర సునిక్షిప్య శ్వసనేన సమో బలి. ఆ విధంగా ఆ లంకా దహనాన్ని చేయడం మొదలుపెట్టినటువంటి ఆ హనుమంతుడు మొట్టమొదలు ప్రహస్తుని యొక్క భవనాన్ని కాల్చడం మొదలుపెట్టిండు. ప్రహస్తుని యొక్క భవనానికి నిప్పు అంటించిండు. తర్వాత మహాపార్శ్వుని యొక్క భవనానికి నిప్పు పెట్టిండు. ఆ తర్వాత ప్రళయాగ్నితో సమానమైనటువంటి విధంగా వజ్రదంశ్చస్య తథా పుప్లువే స మహాకపిః శుకస్య చ మహాతేజ సారణస్య చ ధీమతః తథా చేంద్రజితో వేష్మ తదా హరియూధపః. తర్వాత వజ్రదంశుని యొక్క భవనాన్ని, ఆ తర్వాత శుకుని యొక్క భవనాన్ని, ఆ తర్వాత సారుని యొక్క భవనాన్ని, అట్లే ఇంద్రజిత్ యొక్క భవనాన్ని అంతా కూడా దుమికి వాటిని కాల్చివేసే ప్రయత్నం చేసిండు, దహించిండు. జంబుమాలేసుమాలేశ్చ దదాహ భవనం తతః రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్తథైవ చ హ్రస్వకర్ణశ్చ దంశ్రస్య రోమశస్య చ రక్షసః యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య రక్షసః విద్యుజ్జిహ్వస్య ఘోరస్య తదా హస్తిముఖస్య చ कराळस्य पिशाचस्य शोडिताक्षस्य चैव हि कुम्भकर्णस्य भवनं मकराक्षस्य चैव हि यज्ञशत्रोश्च भवनं ब्रह्मशत्रोस्तथैव च नरान्तकस्य कुम्भस्य निकुम्भस्य दुरात्मनः वर्जयित्वा महातेजा विभीषण गृहं पति क्रममाणः क्रमेणैव ददाहारिपुङ्गवः वज्रदंष्टस्य च तथा पुप्लवे स महाकपिः शुकस्य च महातेजा सारणस्य च धीमतः तथा चेन्द्रजितो వేష్మ తదా హరియూధపః. ఆ విధంగా హనుమంతుడు లంకా దహనాన్ని మొదలు పెడుతూ ఏం చేశాడు? ఫస్ట్ ప్రహస్తుని ఇల్లును, మంత్రి అయినటువంటి ప్రహస్తుని యొక్క ఇల్లును దహనం చేసి, తర్వాత మహాపార్షుని యొక్క భవనాన్ని దహనం చేసి, ఆ తర్వాత వజ్రదంశుని యొక్క భవనాన్ని దహనం చేసి, ఆ తర్వాత శుకుడు, ఆ తర్వాత సారణుడు, తర్వాత ఇంద్రజిత్తు, వీళ్ళంతా కూడా మహారథులు, మహారథులు. అందులో రావణాసురుని యొక్క సభలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సేనా నాయకులు వీళ్ళంతా. వీళ్ళ భవనాలు మొట్టమొదలు దహించి వేసి, తర్వాత జంబుమాలే సుమాలేశ్చ దదాహ భవనం తతః రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్తథైవ చ
హ్రస్వకర్ణస్య దంష్ట్రస్య రోమశస్య చ రక్షసః యుద్ధోన్మత్తస్య మత్తస్య ధజగ్రీవస్య రక్షసః విద్యుజ్జిహ్వస్య ఘోరస్య తథా హస్తిముఖస్య చ करालस्य पिशाचस्य शोणिताक्षस्य चैव हि कुम्भकर्णस्य भवनं मकराक्षस्य चैव हि यज्ञशत्रोश्च भवनं ब्रह्मशत्रोस्तथैव च नरान्तकस्य कुम्भस्य निकुम्भस्य दुरात्मनः वर्जयित्वा महातेजा विभीषण गृहं पति क्रममाणः क्रमेणेव ददाह हरिपुंगवः। ఈ హరిపుంగవుడైనటువంటి ఈ హనుమంతుడు వరుసగా ఒక్కొక్కళ్ళు భవనాలను దహించి వేస్తూ ఫస్ట్ ప్రహస్తుడు, మహాపార్షుడు, వజ్రదంష్టుడు, శుకుడు, సారణుడు, తర్వాత ఇంద్రజిత్తు గృహ దహనమైపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జంబుమాలి, తర్వాత సుమాలి, తర్వాత మొదలైనటువంటి ఒక్క విభీషణుని యొక్క భవనం తప్ప, ఎందుకంటే విభీషణుడు తనను చంపవద్దు అనేటువంటి ఒక ఆజ్ఞ, అంటే ధర్మాన్ని చెప్పిండు కాబట్టి, అది ధర్మవంతుడు కాబట్టి, ధర్మబద్ధుడైనటువంటి వ్యక్తిగా భావించింది కాబట్టి హనుమంతుడు అతనికి గృహానికి ఏమి అపకారం చేయకుండా, విధ్వంసం చేయకుండా, కాల్చకుండా మిగతా అన్ని గృహాలన్నింటినీ కూడా కాల్చేసిందట. ఇంకా ముఖ్యంగా సూర్యశత్రువు అయినటువంటి వాడు హ్రస్వకర్ణుడు, అంటే చిన్న చెవులు ఉన్నటువంటి వాడి యొక్క భవనాన్ని, దర్శుని అనేటువంటి వాడు రోమశుని యొక్క భవనం, తర్వాత ధ్వజగ్రీవుని యొక్క భవనం, ఆ తర్వాత విద్యుజ్జిహ్వుని యొక్క భవనాన్ని, తర్వాత హస్తిముఖుని అంటే ఏనుగు ముఖంతో ఉన్నటువంటి వాడి యొక్క భవనాన్ని, తర్వాత కరాళుడు అనేటువంటి వాడి యొక్క భవనాన్ని, పిశాచుడు అనేటువంటి వాని యొక్క భవనాన్ని, తర్వాత శోణితాక్షుడు అనేటువంటి వాని యొక్క భవనాన్ని, తర్వాత మకరాక్షుడు అనేటువంటి వాడి యొక్క భవనాన్ని, తర్వాత యజ్ఞశత్రువు అనేటువంటి వాడి యొక్క భవనాన్ని, ఆ విధంగా బ్రహ్మశత్రువు అనేటువంటి వాడి యొక్క భవనాన్ని, తర్వాత నరాంతకుడు అనేటువంటి యొక్క భవనాన్ని కూడా కాల్చివేసి చివరగా కుంభుని, తర్వాత నికుంభుని యొక్క భవనాలను కూడా చివరగా కాల్చివేసినాడు అంటూ ఒక విభీషణుని మాత్రం భవనాన్ని మాత్రం ఎటువంటి అపకారం చేయకుండా, హాని చేయకుండా వదిలిపెట్టినాడు హనుమంతుడు అంటూ తేషు తేషు మహార్హేషు భవనేషు మహాయశాః గృహేషు వృద్ధి మమతా వృద్ధిం దదాహ సమహాకవి. గొప్ప బలశాలి, కీర్తిశాలి, తర్వాత తన ఐశ్వర్యం పట్ల, అంటే తన యొక్క బల ఐశ్వర్యం పట్ల గొప్ప కీర్తి కలవాడు, శ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమంతుడు సమృద్ధి గల ఏవైతే ఆ లంకా నగరంలో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఆ సంపద అంతా కూడా దహించి వేసిండు. సర్వేషాం సమతిక్రమ్య రాక్షసేంద్రస్య వీర్యవాన్ ఆససాదాధ లక్ష్మీవాన్ రావణస్య నివేశనం. ఆ విధంగా అందరి భవనాలను దాటుకుంటూ పరాక్రమవంతుడు, లక్ష్మీ సంపన్నుడు, అంటే సంపదకు ఏమాత్రం కొదవలేనటువంటి ఆ రావణాసురుని యొక్క భవనాన్ని చేరాడు హనుమంతుడు. తతస్తస్మిన్ గృహే ముఖ్యే నానారత్న విభూషితే మేరు మందర సంకాశే సర్వమంగళ శోభితే ప్రదీప్తమగ్నిముత్సృజ్య లాంగూలాగ్రే ప్రతిష్ఠితం ననాద హనుమాన్ వీరో యుగాంత జలధో యథా. యుగాంతంలో ప్రళయాగ్ని ఏ విధంగా విజృంభిస్తుందో ఆ విధంగా విజృంభిస్తుందేమో అన్న చందాన ఈ లంకా నగరం అంతా కూడా దహించి వేయబడుతూ ఉండగా చూస్తూ ఆ రావణాసుని యొక్క గృహానికి వచ్చాడు. ఏ విధంగా ఉందట రావణాసు? నానారత్న విభూషితే, ముఖ్యంగా నానా రకరకాలైనటువంటి మణి భూషణాలతోని వెలుగుతున్నటువంటి ఆ భవనం దగ్గరికి వచ్చి అది ఏ విధంగా ఉంది? మేరు మందర సంకాశే, మేరు మందర పర్వతం ఏ విధంగా ఉంటుందో అంత విధంగా ఎత్తైగా అందంగా ఉన్నటువంటి ఆ పర్వత స్వరూపంగా ఉన్నటువంటి ఆ భవనానికి చేరి ప్రదీప్తం అగ్నిముత్సృజ్య లాంగూలే ప్రతిష్ఠితం ననాద హనుమాన్ వీరో యుగాంత జలధో యదా. తన తోక చివర ఉన్నటువంటి ఆ అగ్ని చేత ఆ లంకా అసురుని యొక్క రావణాసుని యొక్క భవనాన్ని దహించి వేసిండు.
గట్టిగా మేఘంలాగా గర్జించిండు హనుమంతుడు అంటున్నాడు. శ్వసనేన చ సంయోగాత్ అతివేగో మహాబల కాలాగ్నిరివ జిజ్వాల ప్రావర్ధిత హుతాశన. అగ్నికి వాయువు తోడైతే, బాగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నికి వాయువు తోడైతే ఈ విధంగా ఇంకా జాజ్వల్యమానంగా వెలిగిపోతుందో, కాల్చబడుతుందో, ఆ విధంగా అగ్నికి వాయు తోడైనట్టుగా ఈ మహాబల పరాక్రమైనటువంటి వేగంతో ఈ సంచరిస్తున్నటువంటి హనుమంతుని యొక్క వేగానికి ఆ జ్వాలలు ఇంకా ప్రజ్వలిల్లుతూ ఇతడు వేగంగా పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ జ్వాలలు బాగా వృద్ధి చెందుతూ ఉన్నాయి అంటూ ప్రళయాగ్నిగా జ్వలిస్తూ ఉన్నది ఆ లంకా నగరమంతా కూడా. ప్రదీప్తమగ్నిం పవనస్తేషు వేశ్వస్వచారయత్ అభూశ్చస్వన సంయోగాత్ అతివేగో హుతాశనః. ఇతను ఆ విధంగా పరిగెత్తడం వల్ల, దహనం చేయడం వల్ల, వాయు తోడవడం వల్ల, తాను నిప్పు పెట్టుకున్నటువంటి ఇళ్ళు కూడా ఈ జ్వాల యొక్క వేగం వల్ల, వాయు తోడవడం వల్ల మిగతా ఇళ్ళు కూడా కాల్చబడుతూ ఉన్నాయట. తాని కాంచన జాలాని ముక్తామణిమయాని చ భవనాన్యవశీర్యంత రత్తవంతి మహాంతి చ. మొదలే ఎరుపు రంగుతో వెలుగుందేటువంటి ఆ మణులు, ఆ భవనాలన్నీ కూడా, మణులతో కూడినటువంటి ఆ భవనాలన్నీ కూడా ఈ వేడికి అవి బాగా గ్రహించి భవనాలన్నీ కూడా బద్దలైపోతున్నాయి, పగిలిపోతూ ఉన్నాయట ఆ వేడికి. తాని కాంచన జాలాని ముక్తామణిమయాని చ భవనాన్యవశీర్యంత రత్నవంతి మహాంతి చ. తాని భగ్న విమానాని నిపేతుర్వసుధాతలే భవనానీవ సిద్ధానాం అంబరాత్ పుణ్య సంక్షయే. పుణ్యం నశించిపోతే ఏ విధంగా ఉంటుందో, ఆ సిద్ధుల యొక్క, అంటే ఆ రావణాసుని యొక్క ఆ భవనాలన్నీ దహించబడుతూ ఉంటే ఆకాశం నుండి చూస్తున్నటువంటి సిద్ధులు, యక్షులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉపమానం, విచిత్రమైనటువంటి ఉపమానం ఉపయోగించండి వాల్మీకి. సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తపస్సు క్షీణించినట్టయితే, తపఫలం పోయినట్టయితే వాళ్ళ ఆశ్రమాల భవనాలు, అంటే గృహాలన్నీ కూడా దగ్ధమైపోతాయి అంటున్నాడు. ఆ విధంగా దగ్ధమైనట్టుగా ఈ రావణాసురుడి యొక్క భవనాలన్నీ కూడా దగ్ధమైపోయాయి అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటిది, ఇంతవరకు రావణాసురుడు తాను సాధించినటువంటి విద్య, జ్ఞానము, తపస్సు యొక్క శక్తి చేత అందమైనటువంటి భవనం ఏదైతే ఉందో అన్నీ కూడా చక్కగా అలరారుతూ ఉండని, సుఖంగా సంతోషాలతో ప్రజలంతా కూడా ఆ లంకా నగరంలో జీవించిండ్రు. ఇప్పుడు ఏమైంది, ఈ సీత అపహరణం ద్వారా ఇంతకుముందు చేసినటువంటి ఆ పుణ్యఫలం ఏదైతే ఉందో అదంతా కూడా క్షీణింపబడి, నశింపబడి, ఇప్పుడు ఈ పాపం యొక్క ఫలితం వల్ల ఆ లంకా నగరం అంతా కూడా దహింపబడుతుంది అంటూ బాగా పుణ్యం క్షయించిపోతే ఈ విధంగా సిద్ధుల యొక్క భవనాలు, గృహాలు దహింపబడతాయో ఆ విధంగా ఈ భవనాలన్నీ కూడా నేల మీద రాలిపడడం మొదలుపోయినట ఆ దహనం వల్ల. సంజజ్ఞేతుమల శబ్దో రాక్షసానాం ప్రధావతాం స్వగృహస్య పరిత్రాణే భగ్నోత్సాహగతం శ్రియాం నూనమేషోగ్నిరాయాతః కపిరూపేణ హా ఇతి. పాపం వాళ్ళు ఆ లంకా నగరంలో ఉన్నటువంటి ఆ రాక్షస సమూహం ప్రజలంతా కూడా తమ ఇళ్లను కాపాడుకోసం కోసము, లేదా తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసము అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నారట. ఉత్సాహము, తర్వాత అధిక సంపదలో పోయినటువంటి ఆ రాక్షస సమూహం అంతా కూడా హాహాకారాలతో, అయ్యో నిజంగానే ఈ అగ్నిహోత్రుడు ప్రళయాగ్నిలాగా ఈ నగరానంతా కూడా దహిస్తున్నాడే అనేటువంటి మాటలన్నీ కూడా హనుమంతుడు చక్కగా విన్నాడట. క్రందత్య సహసాపేతు స్తనంధయధరా స్త్రియ కాశ్చిదగ్ని పరీతేభ్యో హర్మేభ్యో ముక్తమూర్ధజా పతంచోరేజిరేభ్యేభ్య సౌదామిన్య ఇవాంబరాత్. కొందరు స్త్రీలు తమ చంటి పిల్లలు ఎత్తుకొని
ఆ ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆ ఇళ్ల మధ్య, ఆ నగర రోడ్లు ఏవైతే ఉన్నాయో ద్వారాల మార్గాల మధ్య హాహాకారాలతో పరిగెత్తుతూ ఉన్నారట ఆ స్త్రీలంతా కూడా. అయితే ఆ పర్యటనం లోపల వాళ్ళ ముడి వేసుకున్నటువంటి అందంగా అలంకరించుకున్నటువంటి ఆ తల వెంట్రుకలన్నీ కూడా విడిపోయి ఆ నిజంగానే రాక్షసులు ఇరుకున్నారేమో అన్నట్టుగా ఆ ప్రదేశం అంతా కూడా కనపడింది అట. అంటే ముడివేయబడినటువంటి వెంట్రుక కుప్పలన్నీ కూడా విడవబడి పిల్లల చేత ఆ ప్రాణాలు రక్షించుకోవాలనేటువంటి ఆదులతోని ఆ వీధులలో ఆ స్త్రీలందరూ కూడా అటు ఇటు పరిగెత్తుతున్నటువంటి దృశ్యాన్ని చూశారట. అయితే ఏ విధంగా ఉన్నాయట ఆ అగ్నిజ్వాలలు కూడా, ఆకాశం నుంచి అగ్నిజ్వాలలు పడుతున్నాయేమో ఇళ్ల మీద అన్నంత భయంకరంగా ఆ అగ్నిజ్వాలలు పడుతున్నాయి. క్రందత్య సహసాపేదు స్తనంధయధర స్త్రియ కాశ్చిదగ్ని పరీతేభ్యో హర్మేభ్యో ముక్తమూర్ధజా పతంచోరీచిరేభ్రేభ్య సౌదామిన్యైవాంబరాత్ వజ్ర విద్రమ వైడూర్యం ముక్తారజత సంహితాన్ విచిత్రాన్ భవనాన్ ధాతూన్ స్యంద్యమానాన్ దదర్శసః. వజ్రాలతో, పగడాలతో, ముత్యాలతో, వైడూర్యాలతో అట్లా నానా విధమైనటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి ఆ భవనాలన్నీ కూడా, అందులో విచిత్రమైనటువంటి బంగారం అనేటువంటి ధాతువుల చేత, నవధాతువుల చేత, సప్తధాతువుల చేత నిర్మింపబడినటువంటి ఆ భవనాల నుంచి ఆ ధాతువులన్నీ కూడా ఆ వేడికి కారుతూ ఉన్నాయట. ఆ లోహాలన్నీ కూడా ఆ వేడికి కారుతూ ఉంటే ఆ హనుమంతుడు ఆ దృశ్యాన్ని చూశాడు. నాగ్నిస్తప్త్యతి కాష్టానాం తృణానాం హరియూథపః నాగ్నేర్నాపి విషస్తానాం రాక్షసానాం వసుంధర. అగ్నిహోత్రుడు కేవలం సమిధల చేత తృప్తిపడలేదు, అంటే కట్టెల చేత దహించబడుతున్నటువంటి వాటితో తృప్తిపడలేదు, గడ్డి పరకల చేత తృప్తిపడలేదు. ఈ వానర సేనా నాయకుడైనటువంటి హనుమంతుడు వాళ్ళ యొక్క భవనాలన్నిటి కూడా అగ్ని పెట్టడం ద్వారా తృప్తిపడలేదు. అట్లే ఈ భూమి అంతా కూడా రాక్షసుల చేత చంపబడినా కానీ ఇంకా సంతృప్తి చెందలేదు అంటున్నాడు వాల్మీకి మహర్షి. అంటే అంతగా అతని యొక్క దుర్మార్గము ప్రజ్వరిల్లుతూ ఉండెను ఒకప్పుడు. అది ఈ దహనం వల్ల కూడా ఇంకా భూమి లేదా ప్రకృతి సంతృప్తి పడలేదు అంటున్నాడు వాల్మీకి మహర్షి. నాగ్నిస్తప్త్యతి కాష్టానాం తృణానాం హరియూతపః నాగ్నేర్నాపి విషాస్తానాం రాక్షసానాం వసుంధర. ఈ విధంగా భూమి మీద చంపబడుతున్నటువంటి రాక్షసులు ఎంతమంది ఉన్నా గాని ఇంకా తృప్తి పడలేదు. అంటే హనుమంతుడు తృప్తి పడలేదు, పంచభూతాలు కూడా తృప్తి పడలేదు అంటున్నాడు. క్వచిత్ కిం శుక సంకాశాః క్వచిత్ ఛాల్మలి సన్నిభాః క్వచిత్ కుంకుమ సంకాశాః శిఖావహ్నేశ్చకాశిరే. ఆ అగ్నిజ్వాలలు మోదుగు పూలలాగా ఏ విధంగా అందంగా ఎర్రగా మిలమిలలాడుతూ ఉంటాయో ప్రకృతి లోపల, ఆ విధంగా ఈ అగ్నిజ్వాలల యొక్క రంగు అంతా కూడా ఆ మోదుగు పూలలాగా ఉంది, సమానంగా ఉంది అంటూ బూరుగు చెట్ల పూలు కూడా ఆ విధంగా ఎర్రగా జ్వలిస్తున్నట్టుగా మనకు ప్రకృతిలో కనబడతాయి. కాబట్టి అవి ఏ విధంగా ప్రకాశిస్తున్నాయో ఈ లంకా దహనంలో ఉన్నటువంటి జ్వాలలు కూడా ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. హనుమత వేగవత వానరేణ మహాత్మన లంకాపురం ప్రదగ్ధం తం రుద్రేణ త్రిపురం యథా. ఈ విధంగా పూర్వము త్రిపురాంతకును సంహరించడానికి ఆ త్రినేత్రుడైనటువంటి శంకరుడు ఏ విధంగా ప్రయత్నం చేశాడో ఇక్కడ ఈ హనుమంతుడు కూడా బహుశా అదే అంశ కాబట్టి ఆ ఉపమానాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు వాల్మీకి మహర్షి. పూర్వము ఆ రాక్షసులైనటువంటి త్రిపురాంతకుని సంహరించడానికి ఏ విధంగా దగ్ధం చేసిండో, 3 నగరాలను దగ్ధం చేసిండో, ఆ విధంగా హనుమంతుడు కూడా ఇక్కడ లంక నగరాన్ని దగ్ధం చేస్తున్నాడు. తతస్థు లంకాపుర పర్వతాగ్రే సముత్థితో భీమ పరాక్రమోగ్ని ప్రసార్య చూడా వలయం ప్రదీప్తో హనుమత వేగవత విసృష్ట. ఇంకా ఈ జ్వాల
ఈ హనుమంతుని యొక్క ఉగ్రం ఏ విధంగా ఉందో, కోపం ఏ విధంగా ఉందో, ఆగ్రహం ఏ విధంగా ఉందో ఆ విధంగా జ్వలిస్తూ ఉంది. ఇంకా జ్వాలలు పెరుగుతూ ఉన్నాయి, ప్రజ్వలిస్తూ ఉన్నాయి, తగ్గడం లేదు. యుగాంత కాలానల తుల్యవేగ సమారుతోగ్నిర్ప్రబుద్ధేది విసృక్ విధూమరశ్మి భవనేషు శక్తో రక్షశరీరాజ్య సమర్పితార్చి. యుగాంతము ఎప్పుడైతే సంభవిస్తుందో అది జల ప్రళయం కావచ్చు, అగ్ని ప్రళయం కావచ్చు, భూకంపాల కావచ్చు, వాయు ప్రళయం కావచ్చు. ఆ విధంగా పంచభూతాలలో ఏదైనా కానీ ప్రళయం సంభవిస్తే ఏదైతే జరుగుతుందో అటువంటి ప్రళయకాల యుగాంతంలో జరిగేటువంటి ఏ విధంగా ఉంటుందో భీభత్సము, ఆ విధమైనటువంటి భీభత్సము ఈ రాక్షస శరీరాల నుంచి ఆ చెడు ఆజ్యం చేత, అంటే ఈ రాక్షస శరీరాలు కూడా దహింపబడడం వల్ల ఆ వచ్చేటువంటి దుర్వాసన ఏదైతే ఉందో, జ్వాలలతో ఉన్నట్టు ఉందో అదంతా కూడా ప్రళయకాలం లాంటి అగ్నిలాగా తోచింది అంటూ ఆదిత్య కోటి సదృశస్సు తేజ లంకాం సమాప్తాం పరివార్య తిష్టన్ శబ్దైరనేకే రశని ప్రరూఢై నిర్బంధన్ నివాండం ప్రభబౌ మహాగ్ని బిందన్ నివాండం. ఆదిత్య కోటి సూర్య యొక్క తేజస్సు, ఒకవేళ సూర్యుడు ఒకటే మనకు అంత తేజస్సు కనపడితే అటువంటి సూర్యులు 1,000,000 మంది ప్రజ్వలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జ్వలింపబడుతుంది అంటున్నాడు. 1,000,000 సూర్యులతో సమానమైనటువంటి తేజస్సు గల మహాగ్ని లంకను నిశ్శేషంగా ఇంకా ఏం మిగలలేదు అన్నంత విధంగా చుట్టుముట్టింది ఆ లంకను. పిడుగుల వంటి శబ్దాలతో, భయంకరమైనటువంటి శబ్దాలతో బ్రహ్మాండాన్ని బద్దలు చేస్తుందేమో అన్నంతగా ప్రజ్వలితూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. తత్రాంబరాదగ్నిరతి ప్రవృద్ధో రూక్ష ప్రభక్కింశుక పుష్పచూడ నిర్వాణ ధూమాకుల రాజయశ్చ నీలోత్పలాభాః ప్రచకాశిరేభ్రాః. మళ్ళీ వర్ణిస్తున్నాడు. మోదుగు పూలతో సమానమైనటువంటి ఎరుపు వర్ణం ఏ విధంగా ఉంటుందో ఆ శిఖలు గల జ్వాల ఆకాశాన్ని తాకుతుందోమో అన్నంతగా జ్వలిస్తూ ఉన్నది, ప్రజ్వలిల్లుతూ ఉన్నది. మేఘాలు అగ్ని ఆరిపోవడానికి అవసరమైనటువంటి సమయంలో వర్షించకపోతే ఏ విధంగా ఉంటుందో ఆ మేఘాలు కూడా ఈ పొగల చేత సంకులమై, అంటే పొగల చేత గ్రహింపబడి దట్టంగా ఆ ఆకాశంలో కనబడుతున్నాయట. నల్ల కలువల కాంతిలాగా మేఘాలన్నీ కూడా ప్రజ్వలిల్లుతూ ఉన్నాయంటే, ప్రజ్వలిల్లుతుంటే వెలుగొందుతూ ఉన్నాయి అంటున్నాడు వాల్మీకి మహర్షి. తత్రాంబరాదగ్నిరతి ప్రవృద్ధో రూక్ష ప్రభక్కింశుక పుష్పచూడ నిర్వాణ ధూమాకుల రాజయశ్చ నీలోత్పలాభాః ప్రచకాశిరేభ్రాః. అంటే అగ్ని ఆరిపోయే సమయంలో ఈ విధంగా పొగ వస్తుందో ఆ పొగల చేత ఆవరింపబడి ఆకాశం అంతా కూడా ఈ ఆవరింపబడి ఉండి నల్లటి కలువలలాగా అందంగా కనబడుతుంది అంటున్నాడు. వజ్రీ మహేంద్ర స్థితశేశ్వరోవ సాక్షాత్ జమో వావరణో నిలోవ రుద్రోగ్నిరుద్ధర్కో ధనదశ్చ సోమో నవానరోయం స్వయమేవ కాలః. ఇతడు వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రుడిలాగా కనపడ్డారు అక్కడి వాళ్లకు, లేదా దేవతల రాజు అయినటువంటి ఆ సాక్షాత్తుగా యముడేమో అనుకుంటున్నాడేమో అన్నట్టుగా కనపడ్డాడు, లేదా వాయువో, లేదా వరుణుడో, లేదా సాక్షాత్తు రుద్రుడేమో, లేదా అగ్నిదేవుడేమో, లేదా సూర్యుడేమో, లేదా కుబేరుడేమో, లేదా సోముడేమో అన్నంతగా ఈ హనుమంతుడు ఆ జ్వాలల ప్రకాశానికి వెలిగిపోతూ ఉన్నాడు. ఆ విధంగా వానరుడు మాత్రం కాదు, సామాన్యమైన వానరుడు మాత్రం కాదు, ఇతడు మహాతేజ సంపన్నుడో ఈ చెప్పినటువంటి అష్టదిక్పాలకులలో ఉన్నటువంటి వాడు కావచ్చు అంటున్నాడు వాల్మీకి. అంతగా వెలిగొందిపోతూ ఉన్నాడు హనుమంతుడు ఆ జ్వాల యొక్క కాంతి లోపల. కిం బ్రహ్మణ సర్వ పితామహస్య సర్వస్య ధాతుశ్చతురాననస్య ఇహాగతో వానర రూపధారి రక్షోపసంహారకర ప్రకోపః. ఈ సమస్త లోకాలకు
పితామహుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో అందరినీ పోషిస్తూ తన నాలుగు ముఖాల చేత పోషిస్తూ ఉన్నటువంటి ఆ బ్రహ్మ దేవుడి యొక్క దేవుని చేత ఈ రాక్షసులందరూ కూడా సంహారం చేయబడుతున్నారేమో అన్నట్టు, అంటే బ్రహ్మతో పోలుస్తున్నాడు ఇప్పుడు ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి ఈ నా హనుమంతుణ్ణి. కిం బ్రాహ్మణ సర్వపితామహస్య సర్వస్య ధాతుశ్చతురాననస్య ఇహాగతో వానర రూపధారి రక్షోపసంహార కర ప్రకోప. సాధారణంగా బ్రహ్మకు ఆగ్రహం రాదు, వరాలు ఇవ్వడమే బ్రహ్మకు తెలుసు కానీ, శాంతంగా స్వరూపంగా ఉండడమే తెలుసు కానీ, 4 ముఖాలతో 4 వేదాలను ఉచ్చరిస్తూ సృష్టి క్రమాన్ని చేస్తూ ఉన్నటువంటి సందర్భమే తెలుసు కానీ, ఒకవేళ ఆ బ్రహ్మకే ఆగ్రహం కలిగితే ఏ విధంగా ప్రచండ రూపంతో ఉంటాడో ఆ విధమైన ప్రచండ రూపంతో హనుమంతుడు వెలిగిపోతూ ఉన్నాడో ఆ అగ్నిజ్వాలల యొక్క వెలుగులో అంటున్నాడు. కిం వైష్ణవం వా కపి రూపమేత్య రక్షో వినాశాయ పరం సుతేజ అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సాంప్రతమాగతం వా. కిం వైష్ణవం వా కపి రూపమేత్య, కపి రూపంలో ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువా అన్నట్టుగా, అంటే చింతింపశక్యంగా అన్నటువంటి రూపము తేజస్సు ఉన్నటువంటి హనుమంతుడు బహుశా విష్ణు సంబంధమై ఉంటేమో అన్నట్టుగా. తర్వాత గొప్ప తేజస్సు గలట ఈ రాక్షస సమూహానంతా కూడా, భవనాలంతా కూడా, లంకా నగరానంతా కూడా దహించి వేస్తున్నాడు కదా. ఇది తన కోసం, అంటే తనను నశింపజేయడం కోసం వచ్చిందా ఏమి అనుకున్నాడేమో ఈ రాక్షసులంతా, ఈ రావణాసురుడేమో అన్నట్టుగా కనిపించిందట. కిం వైష్ణవం వా కపి రూపమేత్య రక్షో వినాశాయ పరం సుతేజ అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సాంప్రతమాగతం వా. ఇచ్చేవమూచుర్బహవో విశిష్ట రక్షో గుణాస్తత్ర సమేత్య సర్వే సప్రాణి సంఘాం సగృహాం సవృక్షాం దగ్ధాం పురీం తాం సహసా సమీక్ష్య. ఈ విధంగా ఆ హనుమంతుడు పెట్టినటువంటి ఆ అగ్నికి ఆ ప్రాణులు, ఆ భవనాలు, ఆ గృహంతో పాటు వృక్షాలు, ఆ వృక్షాల పాటు ఆ లంకా పట్టడం అంతా కూడా దహింపబడిన దానిగా చూసినటువంటి ఆ హనుమంతుడు, వాళ్ళంతా కూడా, ఆ రాక్షసులంతా కూడా ఈ హనుమంతుని యొక్క ఆ తేజస్సును చూసి కీర్తిస్తూ ఉన్నారట. ఇతడు ఎంత గొప్పగా అందంగా ఉన్నాడు, ఎంత తేజవంతంగా ఉన్నాడు. దగ్ధాంపురీం తాం సహసా సమీక్ష్య, ఆ లంకా పట్టణంతా కూడా దహించబడుతూ ఉంటే సమీక్ష చేసినటువంటి వాళ్ళంతా కూడా సాక్షాత్తు విష్ణువంశనేమో, విష్ణువే వచ్చాడేమో అన్నట్టుగా భావించినాడు అనుకుంటున్నాడు. తతస్తు లంకా సహసా ప్రదగ్ధ సరాక్షస శాశ్వరధాసనాగ సపక్షి సంఘా సమృగా సవృక్ష రురోదీనాతుబలం శబ్దం. ఆ భయంకరమైనటువంటి శబ్దాలకు లేదా అగ్నిజ్వాలలకు, ఆ రాక్షసుల యొక్క అరుపులకు గుర్రాలతో కూడినటువంటి రథాలు, ఏనుగులు, ఇంకా పక్షుల సముదాయం, ఆ లంకా నగరంలో ఉన్నటువంటి వనాలలో సంచరిస్తున్న పక్షుల సముదాయం అంతా కూడా మృగాలతోని, చెట్లతోని ఆ లంకా పట్టణం కూడినటువంటిది ఏదైతే ఉందో అది అకస్మాత్తుగా దహింపబడేది. అంటే ఎవరు ఊహించకుండా, అందులో ఇంత వేగంగా దహించవేయబడుతుంది అనేటువంటి ఊహ లేకుండా అకస్మాత్తుగా దహించబడుతున్నటువంటి ఆ లంకా దహనాన్ని చూసి అరుపులతో వాళ్ళంతా కూడా దీనంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారట, ఏడుస్తూ ఉన్నారట దీనంగా ఆ లంకాపట్టణంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా. హా తాత హా పుత్రక కాంతమిత్ర హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవం బహుధా బువృద్ధి శబ్ద కృతో ఘోరతర సుభీమ. అయ్యో తండ్రి, అయ్యో కొడుక, అయ్యో అమ్మ అనేటువంటి హాహాకారాలు మిన్నంటున్నాయట ఆ లంకా నగరంలో. అయ్యో కొడుక, అయ్యో కాంతుడా,
అయ్యో మిత్రుడా అని అనేటువంటి తమ బంధువులు, తమ మిత్రులు ఆ లంకా దహనంలో దహింపబెడుతున్నటువంటి ఆ భవనాలు కావచ్చు, లేదా ప్రజలు కావచ్చు, ఆ తమను తాము రక్షించుకోవడానికి, ఇతరులను రక్షించడం కోసం చేసినటువంటి ఆ హాహాకారాలు ఆకాశాన్ని అంటినాయి, మిక్కిలి భయంకరంగా శబ్దం చేయబడినాయి. అటువంటి శబ్దాలను మన హనుమంతుడు విన్నాడు. హుతాశన జ్వాల సమావృతాస హత ప్రవీర పరివృత్తయోధ హనుమత క్రోధ బలాభిభూత బభూవ శాపోపహతే వలంక. హనుమంతుని యొక్క కోపం చేత, తోక ఖండించబడినటువంటి ఆ అగ్ని చేత బాగుగా దహింపబడుతున్నటువంటి ఆ లంకాపట్టణం అంతా కూడా చూసినటువంటి వాళ్ళంతా కూడా ఆ యుద్ధంలందు ఓడిపోతే భయంకరంగా అరుస్తూ ఏ విధంగా వెనుకకు పారిపోతారో ఆ విధంగా శాపగ్రస్తమైనటువంటి ఈ లంకాపట్టణం లోపల ఈ భటులంతా కూడా, ప్రజలంతా కూడా హాహాకారాలు చేస్తూ పరిగెడుతూ ఉంటే ఆ లంకాపట్టణం అంతా కూడా భస్మమైంది, బూడిదయింది అంటున్నాడు వాల్మీకి. హుతాసన జ్వాల సమావృతాస హత ప్రవీర పరివృత్తయోధ హనుమత క్రోధ బలావిభూత బభూవ శాపో హతే వలంక. ససంభ్రమత్రస్త విషణ్ణ రాక్షసాం సముజ్వల జ్వాల హుతాశనాంకితాం దదర్శ లంకాం హనుమాన్ మహామనాః స్వయంభు కోపోపహతామివావనిం. అవనిం ఆ ఆకాశంలోకి మెల్లగా ప్రయాణం చేద్దామా. ఈ భీభత్సానంతా కూడా సృష్టించినటువంటి హనుమంతుడు తొట్రుపారుతో భయపడినటువంటి, విషాదం పొందినటువంటి ఆ రాక్షసుల యొక్క ముఖాలు చూసినటువంటి ఆ హనుమంతుడు, బాగా మండుతున్నటువంటి ఆ లంకా నగరాన్ని చూసినటువంటి ఆ హనుమంతుడు, తన యొక్క కోపం చేత అర్థమైనటువంటి భూమి వల్ల ఉంది ఈ లంకా పట్టణం అంతా కూడా అనుకుంటూ గొప్ప మనసు అయినటువంటి ఆ హనుమంతుడు చూశాడట. భుంక్వావనం పాదపరత్న సంకులం హత్వాతు రక్షాంసి మహాంతి సంయుగే దగ్ధ్వాపురీం తాం గృహరత్న మాలినీం తస్థౌ హనుమాన్ పవనాత్మజ కపిః. ఈ విధంగా ఎంత అందంగా శ్రేష్టమైనటువంటి భవనాలతో, శ్రేష్టమైనటువంటి వృక్షాలతో ఉన్నటువంటి ఆ లంకాపట్టణం అంతా కూడా, ఆ అశోక వనమంతా కూడా విరిచి దగ్ధం చేయబడి, గొప్ప గొప్ప రాక్షసులైనటువంటి కింకరులను, వాళ్ళ మొదలైనటువంటి వాళ్ళను కూడా సంహరించి ఈ గృహ సముదాయాన్ని కూడా దహించి వేసినటువంటి ఆ వానర పుత్రుడైనటువంటి ఆ హనుమంతుడు చక్కగా సినిమా చూస్తున్నట్టుగా ఆ దృశ్యాన్నంతా కూడా చక్కగా అవలోకించినాడు అంటున్నాడు. భుంక్వావనం పాదపరత్న సంకులం హత్వాతు రక్షాంసి మహాంతి సంయుగే దగ్ధ్వాపురీం తాం గృహరత్నమాలినీం తస్థౌ హనుమాన్ పవనాత్మజ కపిః త్రికూట శృంగాగ్రతలే విచిత్రే ప్రతిష్ఠితో వానర రాజసింహః పదీప్తలాంగూల కృతార్చిమాలి వ్యరాజతద్యాదిత్యైవార్చిమాలి. విచిత్రమైనటువంటి ఆ చిత్రకూట పర్వతం యొక్క శిఖరాగ్ర ప్రదేశానికి చేరుకున్నటువంటి ఈ హనుమంతుడు, అందులో ఈ వానర సమూహంలోనే శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఆ ప్రజ్వలించినటువంటి తన తోక ఏదైతే ఉందో ఆ జ్వాలల యొక్క మాల కలవాడై, అతని ఆ జ్వాల ఏ విధంగా ఉందంటే అతనికి మాలలాగా ప్రకాశిస్తూ ఉన్నట్టు తన చుట్టూ సూర్యుడిలాగా, అంటే సూర్యుడి చుట్టూ ఏ విధంగా ఆ కాంతి పుంజాల చేత అలంకరింపబడి ఉంటుందో తేజోవంతంగా, ఆ విధంగా ఈ హనుమంతుని యొక్క తోకగంటమైనటువంటి అగ్ని ఈ హనుమంతుని చుట్టూ ప్రజ్వలిస్తూ అతని తేజోవంతంగా కనబడేట్టుగా చేస్తూ ఉంది. సరాక్షరాంస్తాన్ సుబహూంశ్చ హత్వా వనంచ భుంక్వా బహుపాదపం తత్ విసృజ్య రక్షో భవనేషు చాగ్నిం జగామ రామం మనసా మహాత్మా. ఇంకా ఈయనకు సంతృప్తి కాలేదేమో, ఇంకా అడ్డు వచ్చినటువంటి కొంతమంది రాక్షసులను కూడా సంహరించి అనేక వృక్షాలతో ఆ అశోకవనాన్ని ఇంకా మిగిలిందేమో కొంత, దానంతా కూడా విరిచి ఆ రాక్షస గృహందు అగ్నిని విడిచి, అంటే ఇంకా ఆ అగ్ని చేత, తనతో కూడిన అగ్ని చేత ఆ భవనాలను దహిస్తూ
మనస్సుతో శ్రీరాముని చేరిండు. అంటే అతని యొక్క మనస్సు ఏమైంది? శరీరం మాత్రం ఇక్కడ ఉంది, కానీ మనస్సు రాముని దగ్గరికి చేర్చబడింది అంటున్నాడు వాల్మీకి. సరాక్షాంస్తాన్ సుబహూంశ్చ హత్వా వనంచ భుంక్త్వా బహుపాదపం తత్ విసృజ్య రక్షో భువనేషు చాగ్నిం జగామ రామం మనసా మహాత్మైనటువంటి రాముని దగ్గర చేరిపోయింది తన మనస్సు. తతస్తుతం వానర వీరముఖ్యం మహాబలం మారుతతుల్య వేగం మహామతిం వాయుసుతం వరిష్ఠం ప్రతుష్టుర్దేవగణాశ్చ సర్వే. ఆ విధంగా ఉన్నటువంటి హనుమంతుని దేవతలందరూ కూడా కీర్తిస్తూ స్తుతించడం మొదలుపెట్టారట. ఇతని యొక్క శక్తికి, సామర్థ్యానికి, వీరత్వానికి, శౌరత్వానికి చూసినటువంటి ఆ దేవతలంతా కూడా ఇతన్ని ప్రస్తుతించడం మొదలుపెట్టారు అంటున్నాడు. తతస్తుతం వానర వీర ముఖ్యం మహాబలం మారుత తుల్య వేగం మహామతిం వాయుసుతం వరిష్ఠం ప్రతుష్టుర్దేవగణాశ్చ సర్వే. వాళ్ళందరికీ కూడా సంతోషం కలుగుతుంది. అంటే తాము యొక్క సంకల్పం నెరవేరుతుంది, రావణి యొక్క సంహారం ఇక ముందు జరగబోతుంది అనేటువంటి దానికి సూచగా ఏదైతే ఈ ప్రళయాగ్నిలాగా లంకా దహనం జరుగుతూ ఉందో దాన్ని చూసి వాళ్ళంతా కూడా హనుమంతుణ్ణి కీర్తించినారట. భుంక్త్వావనం మహాతేజ హత్వా రక్షాంసి సంయుగే దగ్ధ్వా లంకాపురీం రమ్యాం రాజస మహాకపి. ఆ అశోకవనాన్ని ధ్వంసం చేసి యుద్ధమునందు రాక్షసులను చంపి ఆ లంకాపురం నందు లంకా దహనం చేసి ప్రకాశిస్తూ ఉన్నాడు. తత్ర దేవాస్త గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః దృష్ట్వా లంకాం ప్రదగ్ధాం తాం విస్మయం పరమంగతాః. ఈ దృశ్యాన్ని చూడడానికి వచ్చినటువంటి దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఆశ్చర్యాన్ని పొందినారు. అంటే ఎవరితోనూ కూడా సాధ్యం కాదు, ఈ రావణాసురుని మీద ఇటువంటి దౌర్జన్యం చేయగల లేదా భీభత్సం సృష్టించగల వ్యక్తి ఒకడు ఉంటాడు. ఆ వ్యక్తిని చూసి వాళ్ళంతా కూడా పరమాశ్చర్యానికి లోనైనారట. తం దృష్ట్వా వానరశ్రేష్టం హనుమంతం మహాకవిం కాలాగ్ని సంచింత్య సర్వభూతాని తత్రసు. ఆ వానర శ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమంతుణ్ణి చూసి కాలాగ్ని ఇక్కడికి వచ్చిందేమో, హనుమంతుడే కాలాగ్ని, కాలాగ్నే హనుమంతుడేమో అని సర్వభూతాలన్నీ కూడా ఈ భయంకరమైనటువంటి హనుమంతుడి యొక్క రూపాన్ని చూసి భయానికి లోనైపోయినాయట అవన్నీ కూడా. దేవాశ్చ సర్వే మునిపుంగవాశ్చ గంధర్వ విద్యాధర నాగయక్షాః భూతాని సర్వాణి మహాంతి తత్ర జగ్ముః పరం ప్రీతిమతుల్య రూపం. ఇది శ్రీమద్ రామాయణే వాల్మీకియే సుందరకాండే 54 సర్గ అంటూ వాల్మీకి 54వ సర్గను పూర్తి చేస్తూ ఉన్నాడు. దేవాశ్చ సర్వే మునిపుంగవాశ్చ గంధర్వ విద్యాధర నాగయక్షాః భూతాని సర్వాణి మహాంతి తత్ర జగ్ముః పరాం ప్రీతిమతుల్య రూపం. ఆ విధంగా ఈ హనుమంతుణ్ణి చూసినటువంటి వాళ్ళంతా కూడా ఆనందించారు. ఎవరెవరు? సకల దేవతలు, మునిశ్రేష్ఠులు, గంధర్వులు, విద్యాధరులు, యక్షులు, నాగులు, సమస్తమైనటువంటి భూతాలన్నీ కూడా ఈ దృశ్యాన్ని చూసి సంతోషించాయి, ఆనందించాయి అంటున్నాడు వాల్మీకి మహర్షి. తర్వాత రేపు 55వ సర్గలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరణం జిహి రావణిం. ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.